స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఘోర విపత్తు సంభవించింది. బిచ్ గ్లేసియర్ హిమ్నీ నదం కుప్పకూలి ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది. హిమ్నీ నదం కుప్పకూలడంతో ఎంతో అందమైన బ్లాటెన్ ఆల్పైన్ గ్రామం 90% వరకు మంచు, మట్టి, రాళ్లతో కూరుకుపోయింది. మే 28న జరిగిన ఈ విపత్తుకు ముందు 19వ తేదీన భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని 300 మంది నివాసితులు పశువులను ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టాన్ని భారీగా నివారించగలిగారు. కానీ 64 ఏళ్ల వృద్ధుడు కొండచర్యల కింద చిక్కుకుని గల్లంతయ్యాడు. రక్షణ బృందాలు, డ్రోన్లు, జాగిలాలతో గాలింపు చేపట్టారు. అయితే శిథిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం 40 సెకండ్ల వ్యవధిలోనే హిమనీ నదం కూలిపోవడంతో ఒకప్పటి అందమైన గ్రామం శిథిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు. వాలేస్ ప్రాంతంలోని లాట్షెంటల్ లోయలో ఉన్న బ్లాటెన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లోంజా నదికి అడ్డుకట్టబడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్, కిప్పెల్ మున్సిపాలిటీల్లోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.